అర్జెంటీనా విజయం సాధించింది. టీం అర్జెంటీనాకు అభినందనలు తెలపండి. ఎంత చక్కటి ముగింపు! ఈ గొప్ప ప్రపంచ కప్ పోరులో అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. టోర్నమెంట్లో తదుపరి రౌండ్కు ముందుకు వెళ్తోంది. ఇక మొదలు పెడదాం. ఇది టీం యూఎస్ఏ మరియు హోండురాస్ మధ్య పోరు. రిఫరీ సిద్ధంగా ఉన్నారు మరియు అధికారి సంకేతం ఇచ్చారు. వారు బయలుదేరారు. హోండురాస్ ప్రారంభంలోనే ఆధిక్యంలోకి రావడంతో అద్భుతమైన ఆరంభం లభించింది. హోండురాస్ ఫన్నెల్ 1లోకి వేగంగా దూసుకుపోతోంది. దిగువన సాఫీగా కనిపిస్తోంది. కానీ టీం యూఎస్ఏని చూడండి. వారు వారి వెనుకే ఉన్నారు. ఫన్నెల్ 1లో ఒక ఆశ్చర్యకరమైన ఎత్తుగడ. యూఎస్ఏ ఓవర్టేక్ చేసి ఎలివేటర్లోకి దూసుకెళ్లింది. అమెరికన్లు ఇప్పుడు చాలా వేగంగా పైకి ఎదుగుతున్నారు. హోండురాస్ వెనుకబడింది. కానీ వారు కిందకు దిగుతూ ఎలివేటర్ను చేరుకుంటున్నారు. ఈ కెమెరా యాంగిల్ అంటే నాకు చాలా ఇష్టం. నేపథ్యంలో ఉన్న భారీ జనసమూహాన్ని మీరు చూడవచ్చు. గుర్తుంచుకోండి, 50,000 మందికి పైగా అభిమానులు ఈ చరిత్రను చూస్తున్నారు. ప్రపంచంలోని నంబర్ 1 మార్బుల్ ఛానల్ ఫుబాక్ రేస్ మీకు ప్రపంచ కప్ను అందిస్తోంది. యూఎస్ఏ ఫన్నెల్ 3లో ఉంది. కానీ హోండురాస్ వచ్చేస్తోంది. హోండురాస్ తాకిడిని చేసి మళ్లీ ఆధిక్యాన్ని దక్కించుకుంది. ఇదొక నువ్వా నేనా అన్నట్లున్న పోరు. ఎవరు గెలుస్తారో చూడాలని వేచి చూడలేకపోతున్నాను. ప్రస్తుతానికి అంతా హోండురాస్ ఆధిక్యమే. ఇంట్లో కూర్చుని మీ బెట్టింగ్ ప్రారంభించండి. మీరు ఎవరికి మద్దతు ఇస్తారు? హోండురాస్ లేదా టీం యూఎస్ఏ? చాట్ లో ఆ హార్ట్ ఎమోజీలను పంపండి. మేము చివరి దశలో ఉన్నాము. హోండురాస్ ఇప్పటికీ ముందుంది. ఎవరు కిందకు దిగుతారో చూద్దాం. హోండురాస్ ముగింపు రేఖకు చేరువలో మొదటి స్థానంలో తిరుగుతోంది. యూఎస్ఏ సమాధానం ఇవ్వగలదా? వారు కిందకు దిగి తాకిడిని సురక్షితం చేసుకున్నారు. హిట్ నమోదైంది. టీం యూఎస్ఏ మళ్లీ పోటీలోకి వచ్చింది. ఇది గెలుపు లేదా ఓటమి? కిందకు ఎవరు వెళ్తున్నారు? ఆ చివరి కదలికను చూద్దాం. అది హోండురాస్. యూఎస్ఏ దాన్ని అందుకోలేకపోయింది. హోండురాస్ కు పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టండి. అభిమానులు ఈ సరికొత్త సర్క్యూట్ను చాలా ఇష్టపడుతున్నారు. ఎంతటి అద్భుతమైన వాతావరణం! తదుపరి జర్మనీ మరియు జపాన్ మధ్య పోరు. తెల్లని రంగులో జర్మనీ, నీలం రంగులో జపాన్. రిఫరీ సంకేతం ఇచ్చారు. జర్మనీ ప్రారంభంలో ఆధిక్యంలో ఉంది. కానీ జపాన్ వారి వెనుకే ఉంది. జపాన్ కిందకు దిగి ఎలివేటర్ను ముందుగా చేరుకుంది. ఎంతటి అద్భుతమైన క్లైంబ్! ఆ షాట్ చూడండి. అరేనాలో 50,000 మంది అభిమానుల కోలాహలం. రెండవ ఫన్నెల్లోకి ప్రవేశిస్తున్నారు. మీరు ప్రపంచంలోనే అతిపెద్ద మార్బుల్ ఛానల్ ఫబ్కార్ రేస్ చూస్తున్నారు. మా గ్లోబల్ అభిమానులకు ఫుబికా మార్బుల్ రన్స్ తరపున కూడా కృతజ్ఞతలు. మిలియన్ కన్నా ఎక్కువ సబ్స్క్రైబర్లు ఉన్న మా అంతర్జాతీయ ఛానల్లో మేము ప్రత్యక్షంగా ఉన్నాము. మళ్లీ రేసులోకి వెళ్దాం. వారు ఇప్పుడు 5వ ఫన్నెల్లోకి దిగుతున్నారు. జర్మనీ మొదటి స్థానంలో ఉంది. జర్మనీ గెలుస్తుందా? నమ్మలేకపోతున్నాను. జపాన్ చేజార్చుకుంటుందా? జపాన్ కిందకు దూకింది. అమ్మో, ఎంత అద్భుతమైన మలుపు! జపాన్ ఊహించని విజయం సాధించింది. వారు పవర్ఫుల్ మూవ్ తో వారిని దెబ్బకొట్టారు. జపాన్ విజేతగా నిలిచింది. ఈ ట్రాక్ చాలా కఠినమైనది. కానీ జపాన్ దానిని జయించింది. జపాన్ జట్టుకు భారీ కరతాళ ధ్వనులు. ఈ రోజు మలుపులు వింతగా ఉన్నాయి. కానీ జర్మనీపై జపాన్ విజయం సాధించి అర్హత పొందింది. వారిని బ్రాకెట్లో ముందుకు పంపండి. జపాన్ ముందుకు సాగింది. తర్వాతి పోరు ఒక భారీ యుద్ధం. బ్రెజిల్ జట్టు కొద్దిసేపట్లో ట్రాక్ పైకి రానుంది. కానీ ఇప్పుడు మెక్సికో మరియు యుకే మధ్య పోటీ. రిఫరీ సంకేతం ఇచ్చారు. వారు మొదలుపెట్టారు. ఎవరు కిందకు దూకుతారో చూద్దాం. మెక్సికో తన కదలికను మొదలుపెట్టినట్లు కనిపిస్తోంది. వారు లోపలికి దూకుతున్నారు. ఈ మార్బుల్స్ చూసి నాకు అర్థమైందేమిటంటే ఎంట్రీ వేగం చాలా ముఖ్యం. మెక్సికో ముందుంది. యూకే వెనుకబడుతోంది. వారు రెండో ఫన్నెల్లోకి వచ్చేశారు. క్లోజప్ లో చూద్దాం. ఫన్నెల్ లోపల ఎలా ఉంటుందో అనుభూతి చెందండి. వారు ఒకరినొకరు అంచనా వేసుకుంటున్నారు. ఎంతటి హోరాహోరీ పోరు! మేము 3వ ఫన్నెల్లోకి వెళ్తున్నాము. అభిమానులు ఉత్సాహంతో ఊగిపోతున్నారు. టిక్టాక్ లో ఆ హార్ట్ బటన్స్ ను నొక్కండి.
మా యూట్యూబ్ మరియు టిక్టాక్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. శక్తి చాలా అద్భుతంగా ఉంది. ఎవరు కిందకు దూకుతున్నారు? 4వ ఫన్నెల్లో మెక్సికో ఉంది. యూకే వారిని ఢీకొట్టింది. వారు 5వ ఫన్నెల్లోకి బలంగా వెళ్తున్నారు. చివరి అంచెలో ఉత్కంఠ పెరుగుతోంది. ఎవరికి ఆధిక్యం దక్కుతుంది? వారు ఇప్పుడు కిందకు దిగుతున్నారు. ఫినిషింగ్ లైన్ కోసం వారి పోరాటం చూడండి. చివరకు మెక్సికో గెలుచుకుంది. ఖచ్చితమైన ముగింపుతో మెక్సికో క్వార్టర్ ఫైనల్స్ కు చేరుకుంది. మెక్సికో సంబరాల్లో ఉండగా పోర్చుగల్ మరియు కొలంబియా పోటీ కోసం సిద్ధమవుదాం. తర్వాత బ్రెజిల్ రాబోతోంది, సిద్ధంగా ఉండండి. అధికారి సంకేతం ఇచ్చారు. పోర్చుగల్ మరియు గ్రీన్ ప్రారంభంలోనే ఆధిక్యంలోకి వచ్చాయి. ఇతర వాటి నుంచి అది దూరంగా వెళ్తోంది. పోర్చుగల్ మొదటి ఫన్నెల్ వైపు వెళ్తోంది. రెండవ ఫన్నెల్లోకి మొదట ఎవరు వస్తారో చూద్దాం. మొదటి సెక్షన్లో తీవ్రమైన పోరు. కొలంబియా ముందుకు వచ్చి ఎలివేటర్పై తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. పోర్చుగల్ సరిగ్గా వెనుకనే ఉంది. ఆగండి, ట్రాక్ మీద ఏదో సమస్య వచ్చింది. ఏదో తప్పు జరిగింది. అయ్యో, మాకు ఒక వీడియో రివ్యూ అవసరం. కెమెరాలు ఇప్పుడు ఫుటేజీని తనిఖీ చేస్తున్నాయి. కొలంబియా ఇరుక్కుపోయింది మరియు పోర్చుగల్కు వెళ్లడానికి దారి లేకుండా పోయింది. వాటిని సర్క్యూట్ నుండి బయటకు పంపారు. నిర్ణయం వచ్చేసింది. పునః ప్రారంభం. మళ్లీ మొదలు పెడుతున్నాం. పోర్చుగల్ మరియు కొలంబియా తిరిగి గేటు వద్ద ఉన్నాయి. పునః ప్రారంభం మొదలైంది. అవి బయలుదేరాయి మరియు పోర్చుగల్ మరోసారి ముందడుగు వేసింది. నేను చెప్పినట్లు, కొత్త ట్రాక్, కొత్త సవాళ్లు. మేము లోపాలను సరిచేస్తూ ఉత్సాహాన్ని కొనసాగిస్తున్నాం. కొలంబియా ఇప్పుడు ముందుంది. ఈసారి అవి క్లీన్గా పైకి ఎక్కుతాయేమో చూద్దాం. ఖచ్చితమైన అవరోహణ. కొలంబియా దాటేసింది. పోర్చుగల్ దగ్గరవుతోంది, కానీ ఇంకా దారి లేదు. పోర్చుగల్ ఢీకొంది. అవి మళ్లీ వేటలో ఉన్నాయి. ఈ స్లో మోషన్ ఫన్నెల్స్ అందరినీ పిచ్చివాళ్లను చేస్తున్నాయి. మూడవ ఫన్నెల్లోకి ప్రవేశిస్తున్నాయి. ఇది హోరాహోరీ పోరు. కొలంబియా 4వ ఫన్నెల్లోకి వెళ్తోంది. పోర్చుగల్ ఇంకా తిరుగుతూనే దారి కోసం వెతుకుతోంది. అవి కిందకు పడ్డాయి. పోర్చుగల్ వాటిని వెంబడిస్తోంది. కొలంబియా ఎంత గొప్ప రక్షణ కల్పించింది. అవి పట్టు వదలకుండా ఉన్నాయి. చివరి డ్రాప్ను ఎవరు దక్కించుకుంటారు? మళ్లీ కొలంబియా ఢీకొన్నట్లు కనిపిస్తోంది. ఇది క్వార్టర్ ఫైనల్స్ కోసం. కొలంబియా గెలిచింది. ఇది రిగ్గింగ్ అని అన్న విమర్శకులకు కొలంబియాకు పెద్ద చప్పట్లు. నిశ్శబ్దంగా ఉండండి. కొలంబియా నిజాయితీగా గెలిచింది. అవి తర్వాత అర్జెంటీనాతో తలపడతాయి. సరే మిత్రులారా, మీకు గుండె బలహీనంగా ఉంటే గది నుండి బయటకు వెళ్లడం మంచిది. తర్వాతి మ్యాచ్ చాలా తీవ్రంగా ఉండబోతోంది. అందరూ వేచి చూస్తున్న పోరు ఇదే. బ్రెజిల్ వర్సెస్ ఇటలీ. మార్బుల్స్ స్టార్టింగ్ గేటు వద్ద ఉన్నాయి. అన్నీ సిద్ధంగా ఉన్నాయి. బ్రెజిల్ పసుపు రంగులో, ఇటలీ నీలం రంగులో ఉన్నాయి. గెలిచే సత్తా ఎవరికి ఉందో చూద్దాం. రెఫరీ సంకేతం ఇచ్చారు. బ్రెజిల్ మొదటి అవకాశం దక్కించుకుంది. అవి మొదటి సెక్టార్ నుండి ఫన్నెల్ 1లోకి దూసుకెళ్తున్నాయి. కానీ ఇటలీ అద్భుతమైన వేగంతో తిరుగుతూ పోరాటానికి సిద్ధమని నిరూపిస్తోంది. ఈ పోరు చూడండి. ఇటలీ భారీ ఓవర్టేక్ చేసి నేరుగా ఎలివేటర్ వైపు వెళ్తోంది. బ్రెజిల్ త్వరగానే వెనుకబడింది. బ్రెజిల్ ఇప్పుడు కిందకు దిగుతూ ఎలివేటర్ను తాకింది. అవి కొంత సమయం కోల్పోయాయి. కానీ తక్కువ అంచనా వేయకండి. మేము 50,000 మంది అభిమానులతో లైవ్లో ఉన్నాం. ఈ ఈవెంట్ కోసం టిక్కెట్లు 30 నిమిషాల్లోనే అమ్ముడయ్యాయి. మార్బుల్ ఫీవర్ నిజమే. బ్రెజిల్ డ్రాప్ చేసి ఢీకొంది. అవి ఇటలీని గరిష్టంగా ఒత్తిడి చేస్తున్నాయి. ఇటలీ రక్షణ ఎంత అద్భుతం. అవి గ్యాప్ను చక్కగా అడ్డుకుంటున్నాయి. కానీ బ్రెజిల్ ఇంకా వెంబడిస్తోంది. ఇంకా అవకాశం ఉంది. బ్రెజిల్ మరో ప్రయత్నం చేసి మళ్లీ ఢీకొంది. ఇటలీ తన శక్తినంతా ఉపయోగించి రక్షించుకుంటోంది. మళ్లీ ఢీకొంది. ఇటలీ తన శక్తినంతా ఉపయోగించి రక్షించుకుంటోంది. బ్రెజిల్ పాస్ చేసింది. అవి చివరి ఫన్నెల్ కోసం చూస్తున్నాయి. వాటిని పడనివ్వకండి. ఇది గెలుపు కోసం.
ఉత్కంఠ తట్టుకోలేనంతగా ఉంది. బ్రెజిల్ దూకుతోంది. బ్రెజిల్, ముందుకు సాగండి, వెళ్ళండి. నమ్మశక్యం కాదు. బ్రెజిల్ గెలుపును ఖాయం చేసుకోలేకపోయింది. ఇటలీ విజయాన్ని అందుకుంది. ఇది పిరికివారికి తలొగ్గేది కాదని నేను ముందే చెప్పాను. కానీ మనం ముందు ఏం జరుగుతుందో చూద్దాం. 8 దిగ్గజ దేశాలు కీర్తి కోసం పోరాడుతుండగా క్వార్టర్ ఫైనల్స్ సిద్ధమయ్యాయి. మీ పక్షాన్ని ఎంచుకోండి. హోండురాస్, ఇటలీ, మెక్సికో, నెదర్లాండ్స్, దక్షిణ కొరియా, జపాన్, అర్జెంటీనా లేదా కొలంబియా. తదుపరిది ఒక దక్షిణ అమెరికన్ క్లాసిక్ మ్యాచ్. అది అర్జెంటీనా మరియు కొలంబియా మధ్య పోరు. పునఃప్రారంభం కోసం గోళీలు సిద్ధంగా ఉన్నాయి. అర్జెంటీనా వచ్చేస్తోంది. ఫైనల్ 1లో ఎవరు దూసుకెళ్తారో చూద్దాం. ఇది అత్యంత వేగవంతమైన ప్రయాణం కానుంది. కొలంబియా దూసుకుపోతోంది. అవి ఫన్నెల్ గుండా ప్రయాణిస్తున్నాయి. అర్జెంటీనా ఆ కష్టమైన మలుపు వద్ద ఇబ్బంది పడుతోంది. ఆ విభాగం చాలా ప్రమాదకరమైనది. అది కొండ అంచులా అనిపిస్తోంది. తదుపరి లైవ్ స్ట్రీమ్ కోసం ట్రాక్లోని ఆ భాగాన్ని నేను సరిచేయాలి. ఇప్పుడు ఫన్నెల్ రెండిట్లోకి వెళ్తున్నాయి. వేగం నెమ్మదిగా మరియు వ్యూహాత్మకంగా ఉంది. కొలంబియా ఫైనల్ 3లోకి ప్రవేశించి నియంత్రణ కోసం తిరుగుతోంది. ఫన్నెల్ 3లో ఇది ఒక వ్యూహాత్మక యుద్ధం. సెమీఫైనల్లో స్థానం దక్కించుకోవడానికి ఎవరి వ్యూహం ఫలిస్తుంది? కొలంబియా ఫైనల్ 4ని జయించింది. అర్జెంటీనా వైపు చూడండి. అవి చివరకు లోపలికి ప్రవేశించాయి. మనం ఈ మ్యాచ్ యొక్క క్లైమాక్స్కు చేరుకుంటున్నాం. కొలంబియా ముగింపు రేఖకు